హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్నీ ఫిలాసఫర్. ముందుగా మా వీడియోస్ని చూసి ఆదరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా టీం తరపు నుంచి కూడా మీకు చాలా చాలా థ్యాంక్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను చాలా వీడియోస్ చేసేటప్పుడు అంటే నేను ఎక్కువ అవుట్ సైడ్లో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి దానికి డిస్టర్బెన్స్ ఎక్కువ వచ్చేది. సో ఆ వాయిస్ క్లారిటీ ఒకటి మిస్ అవుతుంది. మీకు ఇంకొంచెం క్లారిటీగా వీడియోస్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేద్దామని ఒక మైక్ కోసం నేను వెతికాను. అమెజాన్లో వెతికేటప్పుడు మన బడ్జెట్లో, మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఏముందని చూస్తే ఈ గెనెరియా మైక్ అని చెప్పేసి నాకు కనిపించింది. ఇది నేను ఆర్డర్ పెట్టాను. ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసి ఇది ఎలా ఉందో, దీని క్వాలిటీ ఎలా ఉందో గెనెరియో J11 దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ 20 మీటర్స్ వరకు ఇది వాయిస్ కవర్ చేస్తుందని ఇచ్చాడు. 3 లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ ఉంది అండ్ వైడ్లీ కాంపిటబుల్, అంటే మనం కొంచెం ఎంత దూరమైనా క్యాచ్ చేస్తుందని చెప్పేసి ఇచ్చేసాడు. సో ఒకసారి ప్రోడక్ట్ ఎట్లా ఉందో చూద్దాం. వారంటీ కార్డు కూడా ఇచ్చారు. ఈ బాక్స్లో మనకి ఛార్జర్ ఉంది, కనెక్టర్, అండ్ ఈ పిన్ వచ్చేసి మనం ఐఫోన్కి కనెక్ట్ చేసేది అనమాట. సో ఐఫోన్కి ఇలా కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, ఇది మన మైక్. ఇది వచ్చేసి మనం హోల్డ్ చేయాల్సింది. ఇది రిసీవర్. ప్యాకింగ్ కూడా సూపర్గా ఉంది. ఒకసారి దీని వాయిస్ టెస్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రిసీవరు, ఇది ట్రాన్స్మిటరు, ఇది లైటింగ్ పోర్ట్, ఇది మన ఛార్జింగ్ పెట్టుకోవడానికి బాక్స్, ఛార్జింగ్ అది క్యారీ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది మనం ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్. సో దీంతోపాటు మనకి ఇచ్చిన వారంటీ కార్డు ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని టెస్ట్ చేస్తున్నాము. దీని వాయిస్ క్లారిటీ ఎలా వస్తుందో చూద్దాము. అంటే ఇది ఎంత దూరం వరకు ఇది క్యాప్చర్ చేస్తుందో కూడా మనం దీని ద్వారా తెలుసుకుందాము. ఇది దగ్గర నుంచి ఎలా వస్తుంది, దూరం తీసుకెళ్తే ఎలా వస్తుంది ఒకసారి చూడండి. సో చూడండి, ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేశాను. ఇప్పటివరకు మీరు చూసిన వీడియో వచ్చేసి వితౌట్ మైక్. సో ఇప్పుడు వచ్చిన వాయిస్ వచ్చేసి మైక్ త్రూ వస్తుంది. ఇది డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. అంటే దీనికి బ్లూటూత్ లాంటి కనెక్షన్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు. జస్ట్ మన ట్రాన్స్మిటర్ తీసి మన ఫోన్ కనెక్ట్ చేసేసి లైట్ పోర్ట్ ద్వారా డైరెక్ట్ మాట్లాడేస్తే మీకు వీడియోలో రికార్డ్ అయిపోతుంది. అండ్ క్లారిటీ కూడా చూడండి ఎంత బాగుందో. చూడండి, దీనికి ఒక చిన్న బటన్ ఇచ్చాడు ఇక్కడ. ఇది ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అనమాట. దీన్ని 1 టైం ప్రెస్ చేస్తే ఇక్కడ సింగిల్ లైట్ వస్తుంది. ఈ సింగిల్ లైట్ ఏంటంటే జస్ట్ అంటే మీరు వీడియో షూట్ చేస్తున్న ఏరియాని బేస్ చేసుకొని, చుట్టుపక్కల నాయిస్ బేస్ చేసుకొని దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే సెకండ్ టైంలో వచ్చేసి 2 టైమ్స్ లైట్ వస్తుంది, థర్డ్ టైం వచ్చేసి 3 టైమ్స్ లైట్ వస్తుంది. ఈ సెకండ్ టైం లైటింగ్కి, థర్డ్ టైం లైటింగ్కి నాయిస్ అనేది మ్యాక్సిమం మీకు రెడ్యూస్ అయిపోద్ది. ఫస్ట్ టైం వచ్చేసి కొంచెం మినిమం నాయిస్ అయితే వస్తుంటుంది. సో మీ చుట్టుపక్కల నాయిస్ని బేస్ చేసుకొని మీరు ఈ ఆప్షన్ని చూస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన ప్రోడక్ట్ వచ్చేసి. ప్రజెంట్ అయితే దీనిపైన నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. నాకు ఏదైనా డ్రాబ్యాక్ కనిపిస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను మళ్ళీ ఇంకో వీడియోతో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నేను 1699కి అమెజాన్లో పర్చేస్ చేశాను. మీకు ఇలాంటి మైక్ ఏమైనా కావాలి అని అనుకుంటే, లింక్ ఏమైనా షేర్ చేయాలని అనుకుంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు లింక్ షేర్ చేస్తాను. నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటిది చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ఇంకా చాలా అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయి, కాకపోతే అవి కాస్ట్లీ ఉన్నాయి. మీరు కావాలంటే ఈ కంపెనీ నేమ్ చూసుకోండి, గెనెరియో. ఈ కంపెనీలో మీరు వేరే వర్షన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.